మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తన జనులకు తనను అనుసరిస్తున్నటువంటి తన ప్రియ జనాంగమునకు తెలియచేస్తున్నటువంటి మాట ఏదనగా, మీరు ఒకనికొకడు లోబడి ఉండుడి. ఈ మాటను మనం చదివినప్పుడు లోబడి ఉండేటువంటి విషయం దేనిని బట్టి, ఏది దానికి మూలము, ఏది దానికి కేంద్రము అని చూసినట్లయితే క్రీస్తునందలి భయముతో. దాని యొక్క అర్థం క్రీస్తునందు కలిగినటువంటి భయముతో ఒకనికొకడు లోబడి ఉండాలి. ఈ లోబడి ఉండేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఒబే లేదా సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం అప్పగించుకునుట. ఈ అప్పగించుకునేటువంటి విధానం పాపాన్ని బట్టి కాదు, లోకాన్ని బట్టి కాదు, శరీరేచ్ఛలను బట్టి కాదు, ధనాపేక్షను బట్టి కాదు, మోసాలను బట్టి కాదు, అపవాది తంత్రాలను బట్టి కాదు, గాని క్రీస్తునందలి భయముతో అనేటువంటి మాట మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా మనం అప్పగించుకునుట లేదా లోబడి ఉండుట లేదా విధేయత కలిగి ఉండుట అనేటువంటి విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనిస్తాం. ఇది ప్రతి క్రైస్తవునికి తప్పనిసరిగా కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణం లేదా గుణము అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అని చూసినట్లయితే క్రీస్తు లోబడేటువంటి తత్వాన్ని మనకు మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా నరవతారమును ధరించి వచ్చినప్పుడు ఆయన తండ్రికి లోబడి ఉన్నాడు. తాను దేని నిమిత్తం వచ్చి ఉన్నాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి తండ్రి నియమించిన, తండ్రి సిద్ధపరిచిన ఆ మార్గంలో సాగిపోవడానికి, ఆ దిశగా వెళ్ళడానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. అసలు అదే విషయాన్ని ఇంకొంచెం మనం లోతుగా చూసినట్లయితే ఆయన సిలువకు అప్పగింపబడిన తర్వాత సిలువ మీద పలికినటువంటి 7 మాటలలో చివరిగా మాట్లాడినటువంటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని. దాని యొక్క అర్థం ఆయన ఎంతవరకు అప్పగించుకున్నాడు అని చూసినట్లయితే ఆయన మరణము అనుభవించేంత వరకు, సిలువ మరణం పొందినంత వరకు, అంతవరకు కూడా ఆయన అప్పగించుకున్నాడు. అది దేవుని సంకల్పం చొప్పున ఆయన చిత్తానుసారముగా అప్పగించుకున్నట. ఇది లోబడేటువంటి యొక్క తత్వము. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అప్పగించుకున్నట, లోబడి ఉన్నట అనేటువంటి విషయాన్ని నేడు గ్రహించబద్దులమై ఉన్నాము. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, చిన్నపిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనుడి. ఇక్కడ చిన్న బిడ్డలను గురించి చెప్తున్నారు. ఇంగ్లీష్ లో మనం చూస్తాం చిల్డ్రన్ అని రాయబడి ఉంటుంది. చిన్న పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి, లోబడి ఉండండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. వారు మీకు ఏమి నేర్పిస్తున్నారో, ఏది బోధిస్తున్నారో, ఏ క్రమశిక్షణను తెలియచేస్తూ ఉన్నారో, ఏ ఉపదేశమును చేస్తున్నారో దానిని జాగ్రత్తగా విని క్రీస్తునందలి భయముతో తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. చదువును గూర్చియే గాని, ప్రయాణాల గూర్చియే గాని, స్నేహితులను గూర్చియే గాని, జరగబో విషయాలను గూర్చియే గాని, వస్త్రధారణను గూర్చియే గాని, సంభాషణను గూర్చియే గాని, మాట తీరును గూర్చియే గాని, ప్రార్థనను గూర్చియే గాని, వాక్య ధ్యానమును గూర్చియే గాని, ఏది బోధిస్తున్నారో, ఏది తెలియచేస్తున్నారో ఆ యొక్క విషయాన్ని వారిని బట్టి భయం, వారు గద్దిస్తారు, వారు దండిస్తారు అనేటువంటి భయము కాదు గాని క్రీస్తునందల భయముతో మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి అంశము. తల్లిదండ్రులకు సాధారణంగా బిడ్డలు వారి యొక్క బెత్తమును బట్టి, వారి యొక్క దండనను బట్టి భయపడుతూ ఉంటారు. కానీ వాక్యము తేటగా సెలవిస్తుంది, మీరు నా యందలి భయముతో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. కుటుంబములకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరియు రెండోదిగా మనం చూస్తాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్ముని మీరు అలంకరించుకునండి. ఇక్కడ మనం చూస్తున్నాం చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని. ఇంగ్లీష్ లో మనం చూస్తాం చిన్నపిల్లలారా అనేటువంటి మాట దగ్గర యంగర్ అనగా యవ్వనస్తులారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు మరియు పెద్దలకు కూడా లోబడి ఉండండి. సమాజంలో ఎలాగ మెలగాలి, పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, ఏ విధంగా గౌరవించాలి, సేవకులతో ఏ విధంగా మాట్లాడాలి, సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలాగా భయం కలిగి విధేయత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహింపు కలిగి ఉండండి, మీరు లోబడి ఉండండి. ఇది కుటుంబం యొక్క క్రమంలో మరింత ప్రాముఖ్యమైనటువంటి విషయం. యవనస్తులు పెద్దలకు లోబడి ఉండట. వారు ఏ విషయంలో మీకు ఒక
ఒక మాటను తెలియజేసిన దానికి యవ్వనస్తులు ఖచ్చితంగా లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అది క్రీస్తు యందలి భయముతో, లోక సంబంధమైనటువంటి క్రియలను బట్టి కాదు, న్యాయ వ్యవస్థలను బట్టి కాదు, రక్షక భటులను బట్టి కాదు, ఆధిపత్యాలను బట్టి, అధికారాన్ని బట్టి లోబడి ఉండుట కాదు గాని అది దేవుని యందలి భయముతో పెద్దలకు లోబడి ఉండుట. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరియు మూడవదిగా మనం చూస్తాం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ స్త్రీలకు అనగా వివాహితులకు వాక్యము సెలవుస్తుంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. భార్య భర్తకు లోబడి ఉండాలి అని తేటగా వాక్యం సెలవిస్తున్నది. ఇంకా మనం చూస్తాం 24వ వచనంలో, సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో కూడా లోబడి ఉండవలసిందే అని వాక్యము తేటగా సెలవిస్తుంది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కుటుంబం యొక్క క్రమమును గూర్చి, కుటుంబం యొక్క సంక్షేమం గూర్చి, కుటుంబం యొక్క క్షేమకరమైనటువంటి స్థితిని గూర్చి, సమాధానకరమైన నెమ్మది కలిగినటువంటి ఆత్మ సంబంధమైన దైవ కేంద్రీకృతంగా ఉన్నటువంటి కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలను ప్రభు తెలియచేస్తున్నారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, యవ్వనస్సులు తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి ఉండాలి, మరియు భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలి. అన్ని విషయాలలో కూడా లోబడి ఉండాలి. మరియు చివరిగా మనం చూస్తాం మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ మనం చూస్తున్నాం సంఘస్థులు, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి నిజమైనటువంటి క్రీస్తు అనుచరులు, సత్య సహవాసంలో ఉన్నటువంటి సత్య మార్గంలో కొనసాగుతున్నటువంటి విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు వారి యొక్క సంఘ నాయకులకు, సేవకులకు, దైవజనులకు లోబడి ఉండవలసిన వారు ఉన్నారు. సంఘము వారి యొక్క కాపరికి, సేవకునికి లోబడి ఉండవలసినదే. ఎందుకంటే వారి యొక్క ఆత్మను గూర్చి ఆ నాయకులు ఒకానొక దినమున లెక్క ఒప్పచెప్పవలసిన వారై ఉన్నారు. కనుక వారు ఏది చెప్పినా దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగానే తెలియచేస్తారు. కాబట్టి వారి మాటలకు సంఘస్థులు లోబడి ఉండవలసిన వారై ఉన్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క క్రమం ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో విశేషమైనది. చిన్న బిడ్డలను గూర్చి, యవనస్తులను గూర్చి, స్త్రీలను గూర్చి, మరియు కుటుంబంలో ఉన్నటువంటి అందరూ, కుటుంబ యజమానుడు మరియు అతని యొక్క భార్య మరియు వారి యొక్క సంతతి, చిన్నలు పెద్దలు అందరిని గూర్చి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ నాయుడు సెలవిస్తున్నారు. ప్రతి వారికి ఒక క్రమం నియమించి ఉన్నారు. ప్రతి వారికి లోబడేటువంటి పద్ధతిని నేర్పిస్తూ ఉన్నారు. అది క్రీస్తునందుల భయం. సేవకునికి సంఘం లోబడి ఉన్నా, భార్య తన భర్తకు లోబడి ఉన్నా, యవ్వనస్తుల పెద్దలకు తల్లిదండ్రులకు లోబడి ఉన్నా, చిన్న బిడ్డల తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి ఉన్నా, ఇదంతా కూడా ముఖ్యముగా కేంద్రీకృతమై ఉండవలసినటువంటి విషయం క్రీస్తు యొక్క భయం. ఆయన యొక్క భయముతోనే లోబడి ఉండాలి తప్ప మనుషుల యొక్క భయముతో కాదు, మనుషుల యొక్క ఘనత కొరకు కాదు, మనుషులు శపిస్తారని కాదు, మనుషులు దండిస్తారని కాదు, మనుషులు మనకు రావాల్సినటువంటి మేలును నిలిపివేస్తారని కాదు, మనుషులు మనకు రావాల్సినటువంటి లబ్ధిని నిర్బంధిస్తారు అని కాదు, గాని క్రీస్తునందుల భయముతో ప్రతి వారు కూడా లోబడి ఉండవలసిన వారై ఉన్నారు. ఒకరికి ఒకరు, సేవకులు ఇతర సేవకులకు లోబడి ఉండాలి, సంఘస్థులు ఇతర సంఘస్థులతో సహవాసం కలిగి లోబడి ఉండాలి, యవనస్తులు, బిడ్డలు ప్రతి వారము కూడా క్రీస్తునందు చేరిన ప్రతి వారము క్రీస్తు యొక్క నామకరణము చేయబడినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఒకరికొకరు లోబడి ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ లోబడేటువంటి తత్వం క్రీస్తునందుల భయముతో కలిగి ఉండాలి. మరియు క్రీస్తును మనకు మాదిరిగా పెట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభువు తన శిష్యుల యొక్క పాదములను కడిగి తుడిచి అంత లోబడి ఉన్నారు. అది ఆయన మనకు చూపించిన మాదిరి. అట్టి విధంగా మనము సైతం లోబడేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అనుభవంలో ఉన్నతమైనటువంటి శిఖరంను అధిరోహించిన వారంగా, క్రీస్తుని మాదిరిగా మనం ఉంచుకున్న వారంగా, క్రీస్తు మార్గంలో నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభువా, క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండాలని మీరు ఎంతో తేట
ఎంతగా శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు గర్వమును, అహంకారమును, అసూయను, ద్వేషమును విడిచిపెట్టి లోబడి ఉండేటువంటి అనుభవంలోకి చేరుటకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను కరుణ మహిమశులు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.